మీరు క్రాకర్స్ యూజ్ చేసి ఆకాశం మీద మెరుపులు రావడం చూసుంటారు. కానీ డ్రోన్స్ యూజ్ చేసి ఫార్మేషన్స్ చేయడం చూసారా? ఇప్పుడొస్తున్నాయి చూడండి. ఆ బ్లూ కలర్‌లో వరస పెట్టి వస్తున్నవన్నీ డ్రోన్స్ అన్నమాట. అవి చేసే ఫార్మేషన్స్ మీరు చూడాలి. చూసారా? రాగానే ఒక ఫిష్ చేసింది. అండ్ ఇక్కడ ఒక బ్రిడ్జ్ కూడా మంచి లైటింగ్స్‌తో ఉంటుంటది. ఆ బ్రిడ్జ్ పక్కనే ఇలాంటి డ్రోన్ షోస్ జరుగుతాయన్నమాట. ఇది కూడా బూసాన్‌లో ఒక బీచ్‌లో. ఇది ఆక్వా వరల్డ్ అని ఒక కంపెనీ స్పాన్సర్ చేసింది. కాబట్టి మొత్తం ఫిషెస్‌కి రిలేటెడే ఎక్కువ చేస్తాయి. కానీ ఎంత సర్ప్రైజింగ్‌గా ఉంది. ఇదంతా డ్రోన్స్ చేస్తున్నాయంటే మీరు నమ్ముతారా? దూరం నుంచి జస్ట్ ఏదో క్రాకర్స్ వల్ల వస్తుంది అనిపిచ్చే మామూలుగా ఎవరికైనా తెలియకపోతే అలా అనుకుంటారు. బట్ ఇక్కడ చూసారా? ఎంత ఫార్మేషన్ కరెక్ట్‌గా ఉండకపోతే మీకొక ఇమేజ్ ఒస్తది అంతా కలిపి. ఫిషెస్ చేసింది. నెక్స్ట్ చూసారా? ఒక ప్యాలెస్ లాంటిది కూడా ట్రై చేస్తుంది చేయడానికి. నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. కానీ మీరు ఇన్ రియల్ చూస్తే చాలా బావుంటది. ఇక్కడ ఈ ఫిష్‌ని తింటారనమాట. దానికి కొంచెం ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిష్ అది ఫేమస్. దాంతో పాటు ఇంకొక ఫిష్ ఫార్మేషన్ కూడా చేసింది చూసారా? ఇది ఓన్లీ 10 మినిట్సే ఉంటది ఈ డ్రోన్ షో. బట్ వర్త్ ఇట్. మీరు బూసాన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాంగ్ వాలీ బీచ్‌కి పక్కాగా వెళ్ళండి. మేబీ నా ప్రొనౌన్సియేషన్ తప్పు అయితే ఇగ్నోర్. ఇదొక ఫిష్. ఏ ఫిషో గెస్ చేయండి? ఫార్మేషన్స్ ఎపిక్. చూడాలా అంటే వర్త్ ఇట్. ఫ్రీ ఆఫ్ కాస్ట్. జస్ట్ మీరు బీచ్‌కెళ్తే చాలు. కానీ మీరొక మంచి ప్లేస్ చూసి కూర్చోండి. ఎందుకంటే ఇది ఇంత బావుంటుంది కాబట్టి జనాలందరూ గుమిగూడేస్తారు. మీకు కనిపించాలంటే. చూసారా ఒక పెట్టెలో ఒక క్రాబ్‌ని పెట్టారు. నాకది చూస్తున్నప్పుడల్లా అసలు ఎలా ఎంత కరెక్ట్‌గా డ్రోన్స్ ఆబ్వియస్‌లీ ట్రైన్ చేస్తారనుకోండి. బట్ ఆ ట్రైన్ చేసే ఆ మనిషి ఎవరైతే ఆ హ్యూమన్ ట్రైన్ చేశారో అతని గురించి నాకు అతని మీద నాకు రెస్పెక్ట్ చాలా వచ్చింది. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేయాలంటే ఒక ఒక మనిషి విజన్ చేయాలి కదా! ఆ విజన్ ఎంత బావుంటే ఔట్‌పుట్ అంత వస్తది. అది మన విషయంలో అయినా మనం ఏదో వర్క్ చేస్తున్నా కూడా అండ్ ఈ డ్రోన్స్ విషయంలో నాకు అలా అనిపించింది. నేను సైకలాజికల్‌గా చాలా కనెక్ట్ అవుతా థింగ్స్‌కి. అండ్ నా లైఫ్‌కి అడాప్ట్ చేసుకుంటా ప్రతి చిన్న విషయాన్ని. సో, టైం అయిపోయింది అండ్ డ్రోన్స్ అన్నీ ఎళ్ళిపోతున్నాయన్నమాట.